ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంపై వివాదం రాజుకుంటోంది. ఎస్పీ బాలు విగ్రహంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ క్రాంతిదళ్ నేత పృథ్వీరాజ్ ఫైర్ అయ్యారు. నటుడు శుభలేఖ సుధాకర్, ఉద్యమకారుడు పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిసెంబర్ 14న బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరగనుంది. ఇంకోటి పెద్ద మనుషులే పెడుతున్నారని చెప్తారు. అవును, దాంట్లో తప్పేమున్నది అంటున్నా. తీసేదాన్ని తప్పేమున్నది? అవును, మీరు ఎవరో తెలియదు, మీరు కెమెరా గుంచుకుంటే ఎక్కండి, ఆయనకు తెలియదు. నేనంటే గుర్తుపడతా. మీరు సుధాకర్ గారా, శివలేఖ సుధాకర్ గారా నాకు ఎరికే. ఓకే, మీకు మీరు ఎరికే. మీరు కెమెరా ఎందుకు గుంచుకుంటున్నారు మరి? అవును, తెలుసు, తెలుసు. ఆయనకు తెలియదండి, ఆయనకు తెలియదు. అందుకే మేము వస్తున్నాం. మీరు కెమెరా ఎందుకు గుంచుకుంటారు? నాకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు కావచ్చు. అరే ఏం వినండి, విత్తనవాదం కాదు అయితే 100%. ఏం విత్తనవాదం నాకు తెలియదు, నీకు తెలుసా? నీకు తెలుసా? మరి తెలియకుండా ఏంటండి? నాకు చెప్తే మీరు చెప్తే పోవాలా? మీరు చెప్తే పోవాలా? మీరు మాట్లాడలేకపోతున్నారు. మీరు మాట్లాడలేకపోతున్నారు అంటే ఏమున్నాయండి? కెమెరా మీరు కెమెరా మీద చేస్తున్నారు. మీడియా అని చెప్పాక మీడియా అని చెప్పినాక ఎందుకు గుంచుకుంటున్నారు? అసలు ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. ఎవరు అవసరం లేదు, ఎవరు తీసేది అవసరం లేదు. ఓపెన్ ప్లాట్ఫామ్. మా తెలంగాణలో మేము ఏం తీసుకోవాలో మేము కూడా పర్మిషన్ తీసుకుంటాం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంపై వివాదం రాజుకుంటోంది. ఎస్పీ బాలు విగ్రహంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ క్రాంతిదళ్ నేత పృథ్వీరాజ్ ఫైర్ అయ్యారు. నటుడు శుభలేఖ సుధాకర్, ఉద్యమకారుడు పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిసెంబర్ 14న బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరగనుంది అక్కడ. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, యాక్చువల్గా వాగ్వాదం దేని విషయంపై జరుగుతోంది? అసలు ఏమంటారు క్రాంతిదళ సభ్యులు? గాన గవర్నరుడుగా ఉన్నటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. విగ్రహం కూడా తయారు కూడా కావనుంది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరణ కూడా చేయడాన్ని ఇప్పటికే తెలంగాణ సాంస్కృతిక శాఖ కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఈ రోజు జూపేలితో పాటు కొంతమంది నటుడు శుభలేఖ సుధాకర్ కూడా అక్కడికి వెళ్లి విగ్రహాన్ని సందర్శిస్తున్నటువంటి సమయంలో తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన సభ్యుడు పృథ్వీరాజ్ ఒక్కసారిగా ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, ఎందుకు విగ్రహాన్ని ఇక్కడ పెడుతున్నాడు, బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సపోర్ట్ చేశాడా, తెలంగాణ ఉద్యమంలో ఏమైనా పాటలు పాడాడా, అసలు ఆయన విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతి కేంద్రంగా ఎందుకు పెట్టే ప్రణాళిక చేస్తున్నారు, వెంటనే విగ్రహాన్ని తొలగించాలంటూ కూడా పృథ్వీరాజ్ కొద్దిసేపు వాళ్ళతో వాగ్వాదానికి దిగనుందంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుంచి అతన్ని పంపించే ప్రయత్నం చేశారు. మొత్తం మీద విగ్రహంపై మాత్రం దుమారం రేపుతుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అక్కడ పెట్టడాన్ని అంటే రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా చేర్చుకోవడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విగ్రహాన్ని తొలగించాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని మాత్రం కొంతమంది ఉద్యమకారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించిన దానిపై మాత్రం ప్రభుత్వం మరి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి ఈ నెల 14వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కూడా చేయాలని ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. కాబట్టి మరి చూడాలి మీకు తెలంగాణ ఉద్యమకారులు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ఏ రకంగా కార్యాచరణ మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.